సురేష్ బాబు గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన శ్రీ విష్ణు గారికి పేరు పేరు నమస్కారాలు. అదే కోన వెంకట గారి ఈవెంట్స్ అన్న, ఫంక్షన్ అన్న, ఫిల్మ్స్ అన్న అది బయటికి కాదు, నా సొంతం లాంటిది. అందుకే ఎప్పుడు పిలిచిన పిల్లవుతున్న మేము అందరూ ఎప్పుడూ ఉంటాం. కోన గారు మంచి రైటర్ అని అందరికీ తెలుసు. దాన్ని మించి చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆయన సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసిన ప్రమోషన్ చూస్తుంటే నాకు నిజంగా భయంగా ఉంది. నెక్స్ట్ సినిమా తీస్తే ఎన్ని ఊరు తిరగాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కూడా కావట్లేదు. రోజు సిట్టింగ్లో ఉంటున్నారు. చిరంజీవి గారి సినిమా మేము పనిచేస్తున్నాం, ఒక గంట ఇటు మిస్ అయిన చూస్తే ఏదో ఊర్లో కనిపిస్తున్నారు, ఏదో కాలేజీలో కనిపిస్తున్నారు, ఏదో గల్లీలో కనిపిస్తున్నారు, అన్ని ఊర్లు తిరిగేస్తాన్ని కవర్ చేస్తున్నారు. ఈ సినిమా 26 వస్తుందని ఈవెంట్ ఇది అక్కర్లా, ఆల్రెడీ జనానికి రీచ్ అయిపోయింది. సో కోన గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే నాకు ఇందాక వినాయక్ గారిని వినయాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది. నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోన గారి దగ్గర ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోన గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదుర్స్ జరుగుతుంది. సో అదుర్స్ నా ఫస్ట్ ఫిల్మ్ కోన గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్ని కృష్ణ గారు గురువులు అయితే, ఆ తర్వాత కోన గారి దగ్గర నా రెండో గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైల్లో కూర్చి చేయటం, దానికి కోన గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాల్జియా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోన గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోన గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో బాగా గుర్తు, జైల్లో కూర్చి అయితే మేము టీం పక్కగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయటం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం. అలానే ఈ సినిమా నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్లో చెప్పాను, రోషన్ టీజర్ చూసిన వెంటనే రోషన్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు, ఆల్రెడీ యాక్టర్ స్టార్ మెటీరియల్ అవుతాడని. అంత బాగుంది ఈ సినిమా. ఇందాక నాకు సురేష్ బాబు గారు చాలా మంచి మాట అన్నారు. జనరల్గా ఆయన చాలా పిన్ పాయింట్గా చూస్తారు సినిమాని, అంటే ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది, నేను బాగా నమ్ముతాను. ఆయన ఒక ఏమన్నారంటే, ఈ సినిమాని చూసాను కదా మొత్తం అనగానే నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ పెరిగింది, ఏమంటారా అని. చాలా బాగా చేశాడు రోషన్. ఎంత బాగా చేశాడంటే ఆ పేరు చాలా బాగా చేశారు. ఏదైనా సీన్స్లో మన ఫోన్ చూసుకునే అవకాశం లేకుండా అంత బాగా పర్ఫామ్ చేశాడు రోషన్ అన్నారు. సో సురేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే రోషన్, ఇంకా చూసుకో నీ కెరీర్ నువ్వు ఇంత వినయంగా ఉంటే చాలు, నీ టాలెంట్ నేను ముందుకు తీసుకెళ్తుంది. అలానే శ్రీదేవి, ఇందాక నేను చూసినప్పుడు నీ కళ్ళలో నీళ్ళు వస్తే అర్థమైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు. ఎక్కడో చిన్న పసిపిల్లవి యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాకా వచ్చావంటే నీ టాలెంట్ కంప్లీట్గా నీ తల్లిదండ్రుల విషెస్, వాళ్ళ సపోర్టు. అండ్ రోజు నువ్వు కూడా నాకు తెలియదు నువ్వు ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చావని, ఎక్కడో డాన్సర్ అని బాగా హార్డ్ వర్క్ చేసావని తెలుసు. కానీ నువ్వే కదా నువ్వు చేస్తేనే కదా వచ్చింది. అదే అంటున్నా, నువ్వు సర్ప్రైజ్ అయితే షాప్లో ఉన్నావు, ఆ పాప కూడా అలానే, శ్రీదేవి కూడా. మీ ఇద్దరు కళ్ళే గమనిస్తున్నాను. మీ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 26th రిలీజ్ అవటం కాదు, చాలా పెద్ద హిట్ సాధిస్తని ప్రమోషన్స్, టీజర్స్, ఆడియో వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే కోన గారి సతీష్ తమ్ముడు నువ్వు కోన గారి చేతుల్లో పడతాం. చూసే సినిమాని నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను. నాకు ఇప్పుడు 6 సినిమాలు చేశాను. మనం ఎంత పెద్ద స్టార్ట్తో చేస్తున్న సినిమా ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాలో సాంగ్స్ కానీ ప్రతిదీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ఉన్నవాడు చాలా చాలా ఇంపార్టెంట్. సినిమాకి డబ్బు పెట్టేవాడే కాదు ప్రొడ్యూసర్, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేవాడు అసలైన ప్రొడ్యూసర్. సో ఈ సినిమాకి ఓ డైరెక్టర్గా నీకు ఆల్మోస్ట్ 80% టాస్క్లన్నీ కోన గారిని పక్క నుండి రాసేసారు, ఎగ్జామ్ అని అర్థం అవుతుంది. ఆ విష్ ఆల్ ది బెస్ట్ సతీష్. ఆ టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కుర్రోడు తాలిగట్టే సీన్ పెట్టించినప్పుడు అనిపించింది నాకు నిజంగానే నువ్వు అందరిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత విజయ్, కంగ్రాచులేషన్స్ విజయ్. ఎప్పుడు చెప్తుంటాను మంచి ఆడియోస్ ఇస్తుంటావు. ఈ సినిమాకి కూడా
సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళేది ఫస్ట్ ఆడియోనే, అది సక్సెస్ అయితేనే ఫస్ట్ జనాలు సినిమా గురించి చూస్తారు, పోస్టర్ వైపు అయినా టీజర్ వైపు అయినా. సో మొన్న బాస్ కూడా చాలా బాగా చేశాడు ఈ అబ్బాయిని, ఆయన అడిగి సాంగ్స్ మరీ చూశారు. నేను చిరంజీవి గారి దృష్టిలోకి వెళ్ళి అంత బాగా నచ్చినాయి ఆయనకు కూడా. విష్ ఆల్ ది బెస్ట్ విజయ్. తిను ఎంతో ఐ మీన్ ఆర్గానిక్గా ఉంటాడంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కాకినాడలోనే ఉంటాడు. కాకినాడ కదా, ఈ కథ చెప్పాలంటే కాకినాడ వెళ్ళాలంట. సో కాకినాడ నుంచే సొంత భూమిని సొంత మట్టిని వదలకుండా అక్కడి నుంచే పనిచేస్తున్న విజయ్, విష్ ఆల్ ది బెస్ట్ అన్నమాట.